వందే విష్ణుం లోకైకం సర్వలోకైకనాథం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలం తం సర్వతోముఖం నృశీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం కుర్చీ కొద్దిగా ఆ గ్లాస్ కింద ఇచ్చేయండి, తర్వాత మళ్ళా ఇచ్చారు. మేస్త్రి పక్క లేపు పట్టుకుని కొంచెం లింగా లేకుండా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇచ్చారంటే ఇంకా వాళ్ళు భగవంతుడి యొక్క దృష్టిలో స్థితి అనమాట. సో అందువల్ల ఈ రోజుల్లో కూడా ఇటువంటి దాతృత్వం ఉన్నటువంటి భక్తులు ఉన్నారు అనేది నిరూపించుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి రాధా గోపీనాథ్ యొక్క ఆశీస్సులు, ప్రభుపాదుల వారి యొక్క ఆశీస్సులు, గురు మహారాజ్ ఆశీస్సులు ఉండేటట్టుగా నేను ప్రార్థన చేస్తాను. సో అప్పుడు గురు మహారాజ్ని ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం ఆయన. సో రాజమండ్రి నుంచి ఒక కోట ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయన పాదం హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుత్వం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరే. హరినామం చేస్తూ వాళ్ళకి ఆనందాన్ని మనం ఇచ్చేటట్లుగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కాబట్టి మనం ఎలా అయితే వాదాలు వచ్చారో మన ద్వారా కూడా వేరే వాళ్ళు కూడా రావాలి. మన ఇస్లాంలో ప్రభుజీ కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టారు, జీవకరుణ అనే కార్యక్రమం పెట్టారు. అదేంటంటే మనము ఒకళ్ళిద్దరిలో కొత్త భక్తులు తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాం. అలాగే మన ఇంట్లో కుటుంబ సభ్యులు, లేకపోతే స్నేహితులు, లేకపోతే ఎవరు ఎదుటి పక్కన వాళ్ళు ఉంటారు, మరి ఎవరికి ఇన్స్పిరేషన్ చేసి జాగ్రత్తగా ప్రసాదించి ఇలాగా కృష్ణ చైతన్యంలో తీసుకురావడమే నిజమైన జీవకరుణ్యం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మామూలుగా విష్ణు పురాణంలో ఒక విషయం చెప్పారు. మందిరం అయిపోతే చాలా ప్రశాంతంగా చాలా మంచి ప్రశాంతం. హరే కృష్ణ హరే కృష్ణ. భక్తి భావనతోటి ఈ నిర్మాణం జరిపి దీని ద్వారా ఎట్లా మనం ఈ యొక్క సనాతన ధర్మాన్ని తాళ్ళపూడికంతా ఇవ్వాలా, ఈ చుట్టుపక్కల పల్లెలకంతా ఇవ్వాలా. నేను
నేను క్షేమంగా ఇందాక వచ్చేటప్పుడు దారిలో చెప్పాడు.